ఇంతందం దారి మళ్ళిందా భూమిపైకే చేరుకున్నదా లేకుంటే చెక్కి ఉంటారా అచ్చు నీలా శిల్ప సంపద జగత్తు చూడని మహత్తు నీదేలే నీ నవ్వు తాకి తరించి తపస్సిలా నిశీదులన్నీ తలంచే తుషారానివా నీదే వేలు తాకి నేలే ఇంచు పైకి తేలే వింత వైఖరి వీడే వీలు లేని ఏదో మాయలోకి లాగే పిల్ల తెంపరి నదిలా దూకేటి నీ పైట సహజ గుణం పులిలాగా గుండి వేటాడే పడుసుతనం దాసోహమందిన ప్రపంచమే అదంత నీదై చిలకే కోక కట్టి నిన్నే చుట్టుముట్టి సీతాకోకలాయనా విల్లే ఎక్కు పెట్టి మెళ్ళో తాళి కట్టి మరలా రాముడవ్వనా అందం నీ ఇంత చేస్తోంద ఊడిగమే యుద్ధం చాటింది నీ పైన ఈ జగమే దాసోహమందిన ప్రపంచమే అదంత నీదై I found a love for me. Darling, just dive right in, follow my lead.
found a girl, beautiful and sweet. Well, I never knew you were the someone waiting for me. 'Cause we were just kids when we fell in love, not knowing what it was. I will not give you up this time, darling, just kiss me slow. Your heart is all I own, and in your eyes you're holding mine. Baby, I'm dancing in the dark with you between my arms, barefoot on the grass. We're listening to our favorite song. When you said you looked a mess, I whispered underneath my breath, but you heard it. Darling, you look perfect tonight. Well, I found a woman stronger than anyone I know. She shares my dreams. I hope that someday I'll share her home. I found a love to carry more than just my secrets, to carry love, to carry children of our own. We are still kids, but we're so in love, fighting against all odds. చేసిన మీ అందరికీ ప్రత్యేక ఆహ్వానము. ఈరోజు ఎంతో సంతోషంగా, గొప్పగా, ఆనందంగా ఈ యొక్క వివాహాన్ని మనందరము పాలు పంచుకొని అవినాష్, రుచిక కొత్త జీవితాన్ని మొదలు పెడుతున్న ఈ రోజు నుండి దేవుడు వారిని బాగా ఆశీర్వదించాలని మనందరము కోరుకుంటున్నాము. Lord, Amen. May God bless you, Father, Son and the Holy Spirit. Amen. కంగ్రాచులేషన్స్. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టండి నూతన దంపతులకు, మిస్టర్ అండ్ మిస్సెస్ గోపు. హలో, అందరూ టెంట్ కింద ఖాళీగా త్వరగా ఇక్కడ తలంబ్రాల కార్యక్రమం. మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక ఈలోను మమ్మ రక్షించండి. ఆమేన్. ఈ యొక్క జీలకర్ర, బెల్లము, పాలు దేనికి గుర్తంటే, జీలకర్ర చల్లదనం, పాలు తెల్లదనం, బెల్లం తీయదనం. ఈ మూడు కలిపితే బెల్లంలాగా తీయగా, పాలలాగా తెల్లగా.
పరలోకమందుండడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపండుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్చుకోండి, మా యొక్క అప్పుడున్న వారిని నిర్మణించినట్లు మా అప్పులను నిర్మణించండి, మా శోధన ప్రవేశింపనివ్వక కీలను మమ్మల్ని రక్షించండి. ఆమేన్. వెన్నెల తెలుసే నాకు వర్షం తెలుసే, నిన్ను కలిసాకే వెన్నెల వర్షం తెలుసే. మౌనం తెలుసే నాకు మాట తెలుసే, మౌనంలో దాగుండే మాటలు తెలిసే. కన్నులతో చూసేది కొంచెమే, గుండెల్లో లోతే కనిపించేనే. పై పైన రూపాలు కాదులే, లోపలి ప్రేమే చూడాలిలే. నిజమేనే చెబుతున్నా జానే జానా, నిన్నేనే ప్రేమిస్తున్నా. నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా. పెదవులతోటి పిలిచే పిలుపుల కన్నా మనసారా ఓ సైగే చాలంటున్నా. అడుగులతోటి దూరం కొలిచే కన్నా దూరాన్నే గుర్తించని పయనం కానా. నీడల్లే వస్తానే నీ జతై, తోడల్లే ఉంటానే నీ కదై. మూయిను పాపల కంటి గుండెపై కవితల్లి రాజావు దేవతై. నిజమేనే చెబుతున్నా జానే జానా, నిన్నేనే ప్రేమిస్తున్నా. నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా. రానే వచ్చావా వానై నా కొరకే, వేచే ఉన్నాలే. నీతో తెచ్చావా ఏదో మై మరుపే, ఉన్నట్టున్నాలే. నువ్వే ఎదురున్నా తడుతూనే పిలిచానే నిన్నే ఎవరంటూ. కాలం పరుగుల్నే బ్రతిమాలి నిలిపానే నువ్వే కావాలంటూ. ఉరికే ఉరికే మనసే ఉరికే, దొరికే దొరికే వరమై దొరికే. ఎదకే ఎదకే నువ్వీదరికే, నన్నే చేరితివే వెతికే. ఉరికే ఉరికే మనసే ఉరికే, దొరికే దొరికే వరమై దొరికే. ఎదకే ఎదకే నువ్వు చేరితివే వెతికే నా చెలివే. తనకేనా ఇచ్చావని అలిగే అలిగే అందం అలిగే మీ జంట బాగుందని. పెదవుల మధ్య సరిహద్దే ఇక రత్తే అని ముద్దే అడగగనే అలజడిలాలే. మనసుల గుట్టే మరి ఇట్టే కని పెట్టే కని కట్టే నీ కనులంచునే ఉంచావులే. ఉరికే ఉరికే మనసే ఉరికే, దొరికే దొరికే వరమై దొరికే. ఎదకే ఎదకే నువ్వీదరికే, నన్నే చేరితివే వెతికే. ఉరికే ఉరికే మనసే ఉరికే, దొరికే
కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే కాలాలు కళ్ళార చూసేనులే వసంతాలు వేచింది ఈ రోజుకే భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే అణు అణువు అలలెగసే తెలియనియో ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే దాచానుగా పిలవమని తారలైనా తాకలేని తాహతున్న ప్రేమని కష్టమేది కానరాని ఏది ఏమైనా ఉంటానని కాలాలు కళ్ళార చూసేనులే వసంతాలు వేచింది ఈ రోజుకే భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే కలిసెనుగా కలిపెనుగా జన్మాల బంధమే కరిగెనుగా ముగిసెనుగా ఇన్నాళ్ళ వేదనే మరిచా ఏనాడో ఇంత సంతోషమే తీరే ఇప్పుడే పాత ఆమేన్. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపండుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి, మా యొక్క అప్పడిన వారిని మేము మన్నించినట్లు మా ఎప్పుడని మీరు మన్నించండి. మమ్మ శోధన యందు దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలను ఆశ్రపడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశ్రమ మాత పాపాట్లు మా కొరకు ఎప్పుడును మా మరణ శ్రమందును ప్రార్థించండి. ఆమేన్. పితాకును సుఖనే పవిత్ర ఆత్మకును మహిమ కలుగునుగాక, ఆదిలో కలిగినట్లు ఎప్పుడు ఇప్పుడు సదాకాలం కలుగునుగాక. పిత పుత్ర హైరానా ప్రియమైన హైరానా మొదలాయి నాలోనా లలనా నీ వలనా నానా హైరానా అరుదైన హైరానా నిమలి కలపలకింతై నా చెంపలు నిమిరేనా దానాదిన ఈ వేళ నీలోన నాలోన కనివినని కలవరమే సుమశరమా వందింతలయ్యే నా అందం నువ్వు నా పక్కన ఉంటే వజ్రంలా వెలిగే ఇంకొంచెం నువ్వు నా పక్కన ఉంటే వేయింతలయ్యే నా సుగుణం నువ్వు నా పక్కన ఉంటే మంచోణ్ణవుతున్నా మరి కొంచెం నువ్వు నా పక్కన ఉంటే తెలుసు. సో 110 చదివించమన్నాడు, జీపే చేద్దామంటే నెట్వర్క్ లేదన్నా, ఏమనుకోవద్దు. ఒక్కసారి మామయ్య అవినాష్ ధనం ధాన్యం దశపుత్ర లాభం కొత్త సంవత్సరం దీర్ఘమాయు. పెండ్లి కుమారుని వివాహ కాలమందు వాళ్ళ మామగారు లూత్రెడ్డి గారు బటువు నిమిత్తం చదివించిన రూపాయలు గట్టి రూపాయలు 200 రూపాయలు తలగుడ్డ డబ్బు. అవినాష్ ఇది కూడా అడుగుతారు, గుర్తుంచుకో.
నువ్వు అప్పుడు 200 కాదమ్మా, ధనం ధాన్యం దశపుత్ర లాభం కొత్త సంవత్సరం దీర్ఘమాయు. ఎవరు తప్పుగా తీసుకోవద్దు ప్లీజ్. ఒకవేళ ఏదైనా కోపం ఉన్నా సరే భాస్కర్ మీద తెచ్చుకోండి, ఏం కాదు. ఎవట్రా ఎలాగో నువ్వు తప్పించుకొని వెళ్ళిపోతావు కదా బావ. నీ దగ్గరికి అయితే రాలేదు. అదే 4 రోజులు టైం ఉంది. 4 రోజులు స్థిరకాలం ఆ కడియం అలాగే ఉండాలి, దాన్ని తీసే హక్కునికి లేదు. ఇండైరెక్ట్ గా చెప్తున్నారు లావ్ అవ్వకూడదు అన్నావు. ఇప్పుడు ఒకటి పెట్టారంటే అవినాష్, రేపు మా అమ్మాయికి చాలా చేయించాలి నువ్వు. అది అమ్మాయికి ధనం ధాన్యం దశపుత్ర లాభం కొత్త సంవత్సరం దీర్ఘమాయు. అందరూ ఒకసారి గట్టే క్లాత్ కొట్టాలి. ఇక్కడ వేదిక పైన ఉట్టి కూర్చుంటే ఇట్లా క్లాత్ కొట్టు. నువ్వు చేతులు లేవా? భాస్కర్ నీలిమ కాంబినేషన్ కదా, ఆకాశం. ఆ ఆకాశానికి వెలుగంతా మా భాస్కరే, భాస్కరుడు. పూలనే కొనుకేయమంట, తను వచ్చెనంట, తను వచ్చెనంట. పూలనే కొనుకేయమంట, తను వచ్చెనంట, తను వచ్చెనంట. హే అయ్యంటే మరి నన్ను అర్థము తెలుసు నిన్న మొన్న. అరే అయ్యంటే ఇక తానను శబ్దము ఎద చెబుతుంటే విన్నా. అయ్యో నాకెదురై ఐరావతమే నేలకి పంపిన తెలికలువై తను విచ్చెనంట, తను వచ్చెనంట. పూలనే కొనుకేయమంట, తను వచ్చెనంట, తను వచ్చెనంట. దేని దగ్గర దానినా, దేని దగ్గర దానినా, దేని దగ్గర దానినా, దేరే నానా, దేని దగ్గర దానినా, ఎంతో ప్రేమతో సంతోషంతో, కానీ బ్యాక్గ్రౌండ్ లో ఎక్స్పెక్టేషన్ తో. అరే తిరిగి చిన్న కానుక, తీసుకున్నా. అతి పెద్ద కానుక వాళ్ళ వదినమ్మకి మర్ది గారు బహుకరిస్తున్నారు. అజయ్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసే దగ్గర ఇదంతా మా దగ్గర వసూలు చేస్తావుగా. ఇస్తున్నాడు. రేపు పెళ్ళైన తర్వాత ఇచ్చేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది నీకు. ప్రతి క్షణము క్షణము నీ అణువు అణువులను కలగన్నది నా ఐ. ఇన్ని కలల ఫలితమున కలిసినావు నువ్వు తీయటి ఈ నిజమై. నా చేతిని వేడని నీ తనువై, నా గొంతుని వేరని పేరునువై. తడి పెదవుల తళుకవనా నవ్వు నవనా, ఎంత మధురం. పూలనే కొనుకేయమంట, తను వచ్చెనంట, తను వచ్చెనంట. హే అయ్యంటే మరి నన్ను అర్థము తెలుసు నిన్న మొన్న. అరే అయ్యంటే ఇక తానను శబ్దము ఎద చెబుతుంటే విన్నా. అయ్యో నాకెదురై ఐరావతమే నేలకి పంపిన తెలికలువై తను విచ్చెనంట, తను వచ్చెనంట. సో మ్యారేజ్ యానివర్సరీని ఎలా వాళ్ళందరికీ అర్థం కాదు. ఇది ఎండిక మనం భావించుకోవాలి. ఇది బంగారం. నిజంగా చాలా బంగారం తీసిన వాళ్ళు చాలా విషయాలు మర్చిపోతుంటాను. నాకు మీకు తెలిస్తే నాకు చెప్పండి ఫస్ట్. వద్దులే వద్దులే కానీ ఏంటి నీ ఇది అన్న మనం ఎండిగా భావించుకుందాం. మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారో చెప్పమన్నా. చిన్నదండి. గుర్తుపెట్టుకో. ఎవరు ఎండి తీస్తారా, ఎవరు బంగారం తీస్తారా? అవినాష్ గెలిచాడు, బంగారమే వచ్చింది. అబ్బాయి గారు బంగారం, మా అమ్మాయి ఎండి అయింది కానీ సరే.
ఎందుకు మా అబ్బాయికి బంగారం ఇచ్చిందంటే చెప్పానా, తన భర్త తనకన్నా గొప్పగా ఉండాలనే ఆశతో ఇచ్చింది, లేకపోతే ఇచ్చేది కాదు. ఇప్పుడు రెండోసారి చూద్దాం. 1 2 3. అమ్మో, సో సౌండ్ రాకుండా వేయాలి మామయ్య. నువ్వు టంగ్ అని సౌండ్ వచ్చేసరికి నిజమే అనుకుంటున్నారు. అటు ఇంకో చేయి పెడుతున్నావు, వంకర చూస్తున్నావు, ఏదో చూస్తున్నావు. సో ఇద్దరు 1 2 3 1 2 3 1 2 3. రెండు తీసుకుపోయినావా? ఎవరికి వచ్చింది ఇప్పుడు? రెండునా? ఈరోజు అన్న గెలవని. ఇప్పుడు 2 సార్లు కూడా ఒకసారి అబ్బాయి ఒకసారి అమ్మాయి విన్నర్ అయ్యారు. ఇప్పుడు ఎవరైతారో మూడోసారి ఎవరు విన్నర్ అయితే వాళ్ళు, నేను అబద్ధం ఆడకుండా నిజమే చెప్తా, అబద్ధం చెప్పను, మీ ఇష్టం అది. 1 2 3 1 2 3. ఇప్పుడు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఇంకోటి లేదా ఉంది నాన్న? తెలివిగా ఆడితే అవినాష్ ఓడిపోవాలి, తెలివి తక్కువగా ఆడితే గెలవాలి. అందరూ ఉంటుందిరా ఇది లేదా? తెలివి ఫ్యూచర్ గురించి ఆలోచించి తెలివిగా ఆడు. అబ్బాయి winner అయిందంటే అబ్బాయిని గొప్పగా ఉంచాలని మా మనవరాలకు ఎంతో ఆశ, అందుకే ఆయనకే ఇచ్చేస్తుంది. కావాలి కానీ ఈ చేతిలో కలిసి ఆయన చేతిలో పెట్టింది. నేనే ఇదే ఇక భాస్కర్ నిజమే చెప్తున్నా, మీరు అబద్ధాలు ఆడకూరు అక్కడ ఉండి. సరే, ఈ ఉంగరాల కార్యక్రమం అయిపోయింది, ఇద్దరితో ముగిసింది. అబ్బాయి విన్నరే, అమ్మాయి కూడా విన్నరే. ఇద్దరు బంగారం లాంటి బొమ్మలు. నా కళ్ళకైతే ఎంతో కనువిప్పుగా కనిపిస్తున్నారు. మీ అందరికి ఎలా కనిపిస్తున్నామో మేము ఇప్పుడు వరకు. రేపటి నుంచి మా అమ్మాయి చూపిస్తుంది. ఎన్ని నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావా? అంతే కదా? రేపటి నుంచి ఎన్ని చూపిస్తుంది? నెక్స్ట్ ప్రవీణ్. అదే క్వశ్చన్. సో సేమ్ క్వశ్చన్. సో యానివర్సరీని ఎలా గుర్తుపెట్టుకోవాలి? బావా భాస్కర్ నిజమేనా? నిజంగా నేను ఈ మాట వినలేదు. ఏం జరిగిందో ఒకసారి మరి నీలిమ దగ్గరికి వెళ్ళిందా మైక్? నీలిమ ఏదంటే అది కరెక్ట్, తను ఏం చెప్పినా నిజమే. అంతేగా? నేను ఎప్పుడు మ్యారేజ్ మర్చిపోలేదు. ఎలా గుర్తు పెట్టుకున్నారు అని నువ్వు రాంగ్ పర్సన్స్ అడుగుతున్నావు. జెంట్స్ అడుగు, వాళ్ళు ఎలా గుర్తుపెట్టుకోవాలి? పెళ్ళే కాలేదు అంటున్నారు. సరే, మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. షేరెట్ అని అడుగు. చీపురు కర్ర పట్టుకున్న రోజు. ఓ, కొత్త డెఫినేషన్ అండి. పెళ్లి రోజు అంటే చీపురు కర్ర పట్టుకున్న రోజు అంట. ఓకే, ఇక్కడ మర్చిపోతే ఎవరు పట్టుకున్నారు? ఆహా, ఫాదర్ మీ దగ్గరికి కొన్ని కేసులు వచ్చి ఉంటాయి కదా, మా ఆయన మర్చిపోయాడు, మ్యారేజ్ డే గుర్తులేదని. అలాంటప్పుడు ఎలాంటి సొల్యూషన్స్ ఇస్తారు మీరు? అవన్నీ చాలా రహస్యాలు, చెప్పకూడదు ఇక్కడ. అది పాప సంఘటనలో జరిగే విషయాలు మనకు. ఆమెన్. మ్యారేజ్ డేట్ ఎవరు కూడా మర్చిపోరు. ఏ ముసలోడు కూడా మర్చిపోరు. అలాంటి ముసలోడు కూడా మర్చిపోరు. అదేంటంటే రుచి అక్క హ్యాండ్ మీద అవి బాబాయ్ది పేరు రాసిర్రు. అది 1 minute లో వితౌట్ ఎనీబడీస్ హెల్ప్ బాబాయ్ హెల్ప్ చెక్ చేయాలి ఎక్కడుందో అని. సపోజ్ టైం దాటితే కనుక మాకు ఫైన్ కడుతూ ఉండాలి, లైక్ ట్యాక్స్. ఎన్నిసార్లు చెప్పొచ్చు? రీమేక్ చేస్తున్నారు ఇటు నుంచి. ఇంటికి పేరు మొత్తం రాసారా, ఒక లెటర్ రాసారా? అది కూడా తెలీదా?
ఏ లాంగ్వేజ్లో రాశారు? మా ఊరికి చైనీస్ చెప్పండి సార్. సమయానికి తెలిపేదెలా మన వైపు రాదని దూరమై పొమ్మని పరిచయం అయినది మరో సుందర ప్రపంచం నువ్వుగా మధువనం అయినది మనసే చలి చైత్రం జతగా రంగులై పొంగనే స్నేహమే మెల్లగా గీతలే దాటనే కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే నాలోన నువ్వే చేరిపోయావా నీ చెలిమినే నాలో నింపావా ఓ I fall in love నీ మాయల్లోనే ఓ I fall in love తెలిసిందా ఉంది పోవను విలా రెండు కళ్ళ లోపల ముందే చాటులో ఇలా తీపి ఉప్పెనే కళ నువ్వే నాకు సొంతమైన ఏకాంత మంత్రమై నువ్వే చూడనంతగా ప్రేమించాను నిన్నుగా నాలోన నువ్వే చేరిపోయావా నీ చెలిమినే నాలో నింపావా ఓ I fall in love నీ మాయల్లోనే ఓ I fall in love తెలిసిందా నిన్నే చూస్తూ నేను ఎన్నో అనుకుంటాను కన్ను కలిసే వేళ మూగైపోతాను మధురముగా ప్రతి క్షణమే జరగనిదే నేను మరువడమే ఓ I'm feeling high నీ ప్రేమలోనే ఓ I'm flying down నీ వలనే ఉంది పోవను విలా రెండు కళ్ళ లోపల ముందే చాటులో ఇలా తీపి
లేకే నేలేను చిలిపితనం తరిమినదే జత కలిసే చిరు తరుణమిదే ఓ ఐ వాంట్ సే నా మాటల్లోనే ఓ ఐ వాంట్ స్టే నీతోనే ఉండిపోవను విలా రెండు కళ్ళ లోపల గుండె చాటులో ఇలా తీపి ఉప్పెనే కళ నువ్వే నాకు సొంతమైన ఏకాంత మంత్రమై నువ్వే చూడనంతగా ప్రేమించాను నిన్నుగా నాలోన నువ్వే చేరిపోయావా నీ చెలిమినే నాలో నింపావా సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా ఒట్టుగా కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా ఓ ఇది సరిపోదా సరే సరే త్వరపడకో తదుపరి కథ ఎత్తుకో బెంగళూరు నుంచి సారీ నడకో మార్నింగ్ ఈ వేడుకలో పాల్పంచుకున్న ఫాదర్స్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. భలే సాయం చేసావమ్మా ఒట్టుగా ఒట్టుగా కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా ఓ తను ఎవరే నడిచే తారా తళుకుల ధారా తను చూస్తుంటే రాదే నిద్దురా పలికే ఏరా కులుకే ఔరా అలలై పొంగే అందం అది తన పేరా ఆకాశాన్నే తాగేసిందే తన కన్నుల్లో నీలం చూపుల్లోనే ఏదో ఇంద్రజాలం బంగారు వానల్లో నిండా ముంచే కాలం చూస్తామనుకోలేదే నాలాంటోళ్ళం భూగోళాన్నే తిప్పేసే ఆ బుంగమూతి వైనం చూపిస్తుందే తనలో ఇంకో కోణం చంగావి చంపల్లో చంగుమంటూ మౌనం చూస్తూ చూస్తూ తీస్తూ ఉందే ప్రాణం తను చేరిన ప్రతి చోటిలా చాలా చిత్రంగున్నదే తనతో ఇలా ప్రతి జ్ఞాపకం ఛాయాచిత్రం అయినదే సరే సరే త్వరపడకో ఫ్రెష్లీ ప్రింటెడ్ మన దగ్గర లేవు ఫోన్ పే జీపే కుదరదు అట్లా తమ్ముడు వచ్చిపోయాడు నెక్స్ట్ డాడీ వస్తాడు లాస్ట్ 5 years
చూసుకుంటాం ఈ 5,000 10,000 ఇయ్యి అంత పదండి లెట్స్ గో ట్యాక్స్ ఇప్పుడు కట్టాలి కదా నెక్స్ట్ 60,000 ట్యాక్స్ ఫుల్ ప్రైస్ కట్టాలి లెట్స్ గో అది తిరగాలని వేయాలి అప్పుడు కూర్చోండి డబ్బు తీసుకో బాగుంది కన్నా అంటూనే ముద్దాడుతావే నీవే నా పక్కనుంటే చాలే కష్టాలు ఉన్నా నా భార్య రుచికారెడ్డి నేను ఇద్దరం కలిసి వస్తాను. ఇంతకుముందు అంటే పేరు చెప్పరు ఇప్పుడేముంది కోపం నీలోనా ఎప్పుడైనా నేడు నేను నిన్ను పొందానే ఎన్ని జన్మలైనా